నమస్కారం. ప్రతి ఒక్క పుణ్యమైన నాటి యొక్క సమావేశాన్ని జరుపుకుంటాం. పోయినసారి పుణ్యం రోజు కూడా అందరూ వచ్చారు, కానీ అమ్మగారి యొక్క జన్మదినోత్సవం సందర్భ కార్యక్రమం వల్ల అప్పుడు చేయలేకపోయినాం. ఈ సత్సంగ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలన్నమాట. ఎందుకంటే మనం నెలకొక్కసారి అందరం కూడా ఆత్మస్వరూపులము. ఇక్కడ పెద్ద చిన్న అనే భావన ఏమీ ఉండదన్నమాట. అందరూ కూడా ఒక్కొక్కరు ప్రేమ అభిమానాలతో ఉండాలంటే. ఎందుకంటే అసలు ఎట్లా ఉంటుందంటే జ్ఞానతత్వం అనేది ఎవరి ద్వారా మనం ఒక జ్ఞానమైన మార్గాన్ని, జ్ఞానమైన సందేశాన్ని మనము గురువు దగ్గర నుంచి మంత్రము పొంది ఉంటాము. అయితే కూడా దత్తాత్రేయ స్వామికి 24 మంది గురువులు అంటారు. ఆయనని గురు స్వరూపాన్ని మనం అందరూ ఆరాధిస్తారు జగత్తు. అటాటి దత్తాత్రేయ స్వామిని కూడా దత్తాత్రేయ స్వామి 24 మంది గురువుల్ని అనుసరించాడట. అంటే వాళ్ళ నుంచి ఒక సందర్భాన్ని, ఒక జ్ఞానాన్ని నేర్చారట. నేనైనా అంటే ఏకాగ్రత అనేది ఒకటి దత్తాత్రేయ స్వామికి విరక్తి కలిగిందంట. ఏంది ఎంత తపస్సు చేస్తే కూడా ఆనందం కలగటం లేదు, ఎందుకు ఇదంతా ఎంత తపస్సు చేయాలి, ఏం చేయాలి లేచిపోతున్నాడు. పోతూ ఉంటే ఒక దగ్గర నది ఒడ్డున ఒక జాలరి చేపలు పడతాడు కదా, అతను వల వేసాడనమాట. అదే కర్రకి ఒక ఎర్రని గుచ్చి వేసాడనమాట. చేప దాన్ని గుచ్చి పట్టుకుంటే ఆ చేపను. అయితే ఈయన ఏం చేస్తున్న నది ఒడ్డున కూర్చొని దత్తాత్రేయ స్వామి అక్కడికి పోయారట. పోయి పక్కన నిలబడి ఎంతసేపు పిలిస్తే కూడా ఆయన స్వామి చూడలేదట. అయితే అది వచ్చింది, ఆ చేప అది ఎర్రను పట్టుకుంది. అప్పుడు పైకి లాగినాడు. లాగిన తర్వాత అప్పుడు స్వామికి ఏం స్వామి చెప్పి అప్పుడు మాట్లాడాడు. అరే అతను దృష్టి ఏమున్నది, ఆ చేపను పట్టాలనే యొక్క దృష్టే ఉన్నది కాబట్టి దాని మీదనే అతను ఏకాగ్రత చేశాడు. అందువల్ల ఏకాగ్రత అనేది చాలా గొప్పదైనది. అందువల్ల ఏకాగ్రతని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడంట. ఇట్లాంటి ఆ విధంగా మనము ఒక జ్ఞాన విషయం అనేది అనంతమై ఉన్నదన్నమాట. ఇప్పుడు రాముడు కూడా వశిష్ఠుడు అన్నాడు గురువు, తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు. ఇంకా ఎంతెందరో ఎవరెవరి ద్వారా ఆయన యొక్క జ్ఞాన సందేశాన్ని పొందాడు. అదంతా కూడా ఆయన చెప్తాడు. లక్ష్మణ స్వామి కూడా ఆయన చాలా రాజధర్మాలు నేర్చుకోవాలంటే రావణాసురుడి దగ్గర ఉన్న జ్ఞానతత్వం ఉందని ఆయన నేర్చుకొని చెప్తాడు కదా. అతని ఆంజనేయ స్వామి కూడా ఆయన కూడా స్వయం శివుని యొక్క అంశాలు ఉంటే కూడా ఆయన సూర్యుడిని గురువుగా తీసుకుంటాడు. ఆయన ద్వారా రాముడిని తన దైవంగా, తన గురువుగా భావన చేస్తాడు. ఏదైనా ఆ విధంగా ఇంకా ఎందరు మహానుభావులు ఉంటారో వాళ్ళందరి ద్వారా ఏమేమి పొందుతారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు గురు స్వరూపంగా గౌరవం చేస్తారనమాట. ఏమో ఆ విధంగా మెయిన్ అనేది వాళ్ళ యొక్క ఏ మూల పురుషుడు అనేటువంటి పెట్టుకొని వాళ్ళని హృదయంలో పెట్టుకొని ఉంటారు. అది వేరే. జ్ఞానం యొక్క సందర్భాన్ని మనం ఎవరి ద్వారా పొందుతున్నాం, వాళ్ళ ఒక మంచి మాట చెప్పారంటే దానివల్ల మన జీవితానికి ఉపయోగం ఏంటంటే అది కూడా గురుస్వరూపమే అని అంటారన్నమాట. ఈ విధంగా అదేం తప్పు. జ్ఞానం అనేది మనము అనంతమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అనేక మంది మనం సహకరిస్తుంటారు. ఏనైనా అందరిని చూసి ఒకటి ఇట్లా నడుస్తున్నాడు, మనం కూడా ఇట్లా నడవాలని కూడా మన అంతరాత్మలో కూడా అనిపిస్తుంటుంది అన్నమాట. ఏనైనా ఈ విధంగా ఉంటుంది. అందరిలో ఎవరిని చూడాలి, ఆ గురు స్వరూపాన్ని చూడాలి. అది గొప్పతనం అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరిలో కూడా అమ్మ స్వరూపమే యొక్క భావన మన అందరిలో వచ్చిందనుకో, అది మనం ధన్యులు అవుతాం అన్నమాట. వాళ్ళ మనం చూడకుండా
అంతా అమ్మ స్వరూపమే, నా గురు స్వరూపమే అందరు ఉన్నారు. ఇక్కడ శత్రువు లేడు, మిత్రుడు లేడు. శత్రువు లేడు, మిత్రుడు లేడు అనే భావాన్ని మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో అది మనకి జ్ఞానాన్ని చేసి ఏమవుతుంది, జ్ఞాన మార్గం వైపు వెళ్తుంది. వీడు పనికిరానోడు ఉన్నాడు, వీడు దేశంతో ఉన్నాడు, వీడు ఇది ఉన్నాడు అని అనుకుంటే మన మనసులో కూడా ఏమవుతుందంటే ఆ తేడా భావన వస్తూ ఉంటుంది. ఒక సందర్భం వస్తే ఒక మాట అంటాం కానీ ఆ మాట అంతవరకే ఉండాలి, దాన్ని ఎప్పటికీ కూడా మనం ఆ విధంగా ఉంచుకోరాదని చెప్తూ ఉంటారు అమ్మగారు. ఏదైనా అది మనం తెలుసుకోవాలి. అమ్మగారంటే అనంతుడై ఉన్నాడు. ఇప్పుడు స్వామివారు ఏమంటారు, సూర్యనంది వద్ద శోభనంబయ్యేను, సూర్యనంది వద్ద శోభనంబయ్యేను, సుజనులందరి కచట చేరేరుమ, సుజనులందరి కచట చేరేరుమ, కాగలా కార్యాలు గడియలు అయ్యేను, కలిదోషంబులణిచివేసేనుమ, హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద. సూర్యనంది అని పేర్కొంటున్నాడు. ఇంత ప్రపంచంలో భగవంతుడు ఆ స్వామివారు సూర్యనంది యొక్క క్షేత్రం యొక్క ప్రాశస్తాన్ని తెలుపుతున్నాడు అనమాట. ఇంకెక్కడ మీరు ఇంకే క్షేత్రం పేరు అంటాం లేదు, తిరుపతి అంటాం లేదు, శ్రీశైలం అంటాం లేదు, కాశీ అంటాం లేదు, గయ అంటాం లేదు. ఏమంటారు, సూర్యనంది. ఈ సూర్యనంది క్షేత్రంలో ఏమవుతుంది, శోభనం అయ్యేను. శోభనం అంటే శుభం. మనం శుభకార్యాలు చేస్తాం కదా, అంతా మంచిగా డెకరేషన్ చేసి అన్నీ చేసి అన్ని రకాలైన వంటలు చేసి అంతా ఆ విధంగా మనం అంతా ఇంకా భజన భక్తి అన్ని భావంతో మనం ఎట్టయితే ఉంటామో దాన్ని శుభమైనది. అంటే అక్కడ సూర్యానంది క్షేత్రంలోనే జగత్తుకంతా కూడా కళ్యాణం జరిగేది. అందుకని అందరూ కూడా అలవిగాని దండు అర్థంబు కొరకై జ్ఞానగుంది చేరవచ్చేరుడ, హరి గోవింద గోవింద బ్రహ్మం శివ. ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు ఏ విధంగా వచ్చేస్తుంది, మనం తెలియనట్టుగా వచ్చేస్తుంది. ఇప్పుడే జరిగేదంటే జరగదు, ఇంకా జరగలేదా అంటే కూడా జరగదు. అది అయ్యే టైంలో అది అయిపోతూ ఉంటుంది. అది అయిపోయే లోపల మనం తెలుసుకునేటోళ్ళు ఎంతమందో తెలవని వాళ్ళు ఎంతమంది అట్ట ఉంటుంది. ఎందుకు ఒక్కసారి అంతటిని ముంచేస్తే అందరు పోతారు, ఎవరు మిగిలేటోళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టారు. అందుకని టైం ఇస్తున్నాడు భగవంతుడు. అందరూ కూడా ధర్మ మార్గంలో నడిచేదాన్ని. ధర్మ మార్గం ఎంత అయిపోలేదు అనుకుంటారు కొంతమంది, ఇంకా కాలేదు అనుకుంటారు. అట్ట భగవంతుడు మనంత తొందరపడట కదా, ఆయన అవకాశం ఇస్తాడు అందరికీ. అంటే వాళ్ళు కూడా మారుతారు. ఆ విధంగా కొన్ని సందర్భాలు జరుగుతున్నప్పుడు ఓహో ఇటు అవుతుంది కదా అని మారుతుంది. కాబట్టి దాని గురించి భగవంతుడు టైం ఇస్తాడు. దేని తొందరపడి మనం అనుకోరాదనమాట. ఇది ఇంకా ఇప్పుడు అమ్మగారు ఏం చెప్తున్నారు, మనకి ధ్యానం జపం అంటున్నాం. అంటే ఎందుకు అవి ధ్యానము జపం ఎందుకు చేయాలి? ధ్యానం ఎందుకు చేయాలి, మనసు ఎందుకు చేయాలంటే ఈ మనస్సు అనేదే అన్నిటికీ కారణం. ఈ మనస్సు అనేదే అన్నిటికీ కారణం. లేకపోతే మనసు లేకపోతే ఏదీ లేదు. ఈ మనసును ఎందుకు సృష్టించాడు భగవంతుడు అంటే ఈ ఆట ఆడటానికి చూపెట్టాడు జగత్తు. అందుకని ఆ మనస్సు ఎట్ట చేయాలంటే అట్లా చేస్తాడు కదా. ఏమ్మా, ఎట్ట చేయాలంటే అట్లా చేస్తాడు. అయితే ఆ మనస్సు అనేదాన్ని స్వాధీనం చేసుకోవటానికి జపము. ఆ మనస్సు అనేదాన్ని నిగ్రహింపు చేసుకోవటానికే ధ్యానము. ఈ మనస్సు అనేదాన్ని మన యొక్క కంట్రోల్లో ఎప్పుడైతే తెచ్చుకుంటామో మనస్సు నిలిపిన వాడే మహనీయమూర్తిరా. అమ్మగారు ఏమంటారు, మనస్సు నిలిపిన వాడే మహనీయమూర్తి, వాడే ఆ మహాదేవుడు ఎవరయ్యా అంటే మనసు. ఆ మనసుకు అటువంటి యొక్క శక్తిని ఇచ్చినాడు భగవంతుడు. ఎప్పుడు? అది భగవంతుని యందు లయం చేసినప్పుడు. ఏదైనా భగవంతుని మీద లయమైనప్పుడు ఆ మనసుకి అనంతమైన శక్తి వస్తుందన్నమాట. అదే ఆత్మశక్తి, పరమాత్మ శక్తి రెండు. ఇప్పుడు మన
అక్కడ మన శివుడు ఉన్నాడు, ఇక్కడ మన బసవన్న ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఇది ఆత్మస్వరూపం. ఆయన ఏం చేస్తున్నాడు? ధ్యానంలో ఉన్నాడు శివుడు. ఆ ధ్యానంలో ఉన్న లింగస్వరూపుడైన శివుణ్ణి ఈ నందీశ్వరుడు తదేకంగా చూస్తూనే ఉండి జ్ఞానాన్ని పొందుతున్నాడు. అందుకని ఆత్మని పరమాత్మని రెండింటిని కూడా ఆత్మలో పరమాత్మలో ఐక్యమయ్యేదానికి ఆత్మ సదా ప్రయత్నం చేసుకొని ఆ విధంగా అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకనే జపము ధ్యానం అనేది ముఖ్యము. ఈ పూజ పునస్కారాలు అవన్నీ చేయాల్సింది అవి, ఎందుకంటే అవి నిమిత్తం. అందుకని ఇప్పుడు మనం ఏం చేసామంటే, మన అయ్యవాళ్ళు ఉన్నారు, విప్రులంతా ఉన్నారు, విప్రులే కదా జ్ఞాన మార్గాన్ని అందరికి గుడికి వస్తారు, అయ్యకి నమస్కారం చేస్తారు, దేవుడికి నమస్కారం చేస్తారు, అయ్యకి నమస్కారం చేస్తారు. అయ్య ఏం చెప్తే అది వింటారా లేదా? ఒక గౌరవ స్థానం ఉన్నది విప్రుల కదా. అంటే విప్రులు అంటే పూజారులు కదా గుడిలో. వాళ్ళు ఏం చేయాలి? జ్ఞాన మార్గాన్ని కూడా అందియాలి. పూజ అయిన తర్వాత అందరినీ కూడా కూర్చోండి. ఆయన 15 నిమిషాలు అర్ధగంట నిర్లిప్తిగా కూర్చోండి. మనస్సు అనేది అటు ఇటు పోకుండా అమ్మ మీదనే, అమ్మ పాదుకల మీదనే నమస్కారం, మనసుని ఏకాగ్రం చేసి కూర్చోండి అని చెప్తూ ఉంటారనమాట. ఆ విధంగా చెప్పి ఆ విధంగా చేసుకుంటూ పోతే వాళ్ళు ఇంటి దగ్గరికి పోతే కూడా ధ్యానము జపము చేసుకుంటారు. చేసుకొని ఏమవుతారంటే ధన్యత పొందేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకని జ్ఞానం అనేది శ్రేష్టం అన్నిటికన్నా కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందటానికే జపము ధ్యానం ప్రతి ఒక్కరూ చేయాలి. అయితే జపం చేసుకుంటూ కూర్చుంటే ఇంట్లో పనులు ఎట్టాయా అంటే, ఆ ఇంట్లో పనులు చేసుకుంటానే జపం చేయమంటారమ్మ. ఎంత సూక్ష్మంగా చెప్తారంటే, నీ వంట చేస్తుంటే కూడా, నీ వంట పని చేసేటప్పుడు కూడా జపం చెయ్యి అంటారు. నువ్వు పొలం పని చేస్తుంటే కూడా జపం చెయ్యి అంటారు అమ్మగారు. నువ్వు పెండ తీస్తుంటే కూడా జపం చేసుకుంటే చెయ్యి. అప్పుడు ఏమవుతుంది? మనస్సు అనేది మహత్తు కలిగి వాడు ఏమవుతాడు? వాడు అనుకున్న వాడు భగవంతుడు మానిచుట్టే. భగవంతుడు అనేటివాడు ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు, సర్వాంతర్యామి నిండి ఉన్నాడు. ఆయన లేని జాగానే లేదు. ఆయన లేని జాగానే లేదు కాబట్టి ఎక్కడ పిలిస్తే అక్కడ భగవంతుడు. నీవు పిలిచే శక్తి ఏర్పాటు చేసుకోవటమే జపము. భగవంతుడిని పిలుస్తున్నావు నువ్వు జపం ద్వారా, అంతేనా కదా? జపం చేస్తా ఇంకెటో దృష్టి పెట్టి ఏం పెడితే ఆ జపం వల్ల ఫలితం రాదు. ఏ జపం వల్ల? నీవు జపం చేస్తూ వేరేటోడితో మాట్లాడుతూ వేరే యొక్క విషయం మీద నీవు ఆసక్తి పెడితే అప్పుడు రాదు ఫలితం. కానీ ఆ భగవంతుని మీదనే నువ్వు ఆ ధ్యాస పెట్టినప్పుడు అప్పుడు ఫలితం వస్తుంది. నేను ఈరోజు 500 జపం చేసినా 1000 జపం చేసేది అనేది ముఖ్యం కాదు. ఆ 108 సార్లు అనేది మన పెద్దలు పెట్టారు కదా. ఆ 108 సార్లు జపం చేస్తున్నప్పుడు అందులో భగవంతుని మీద నీవు కొన్నిసార్లైనా నిలపగలిగితే అప్పుడు ఫలితం వస్తుంది అంటారు. అందుకని మా నాయనోళ్ళు కూడా రుద్రం చదువుతుంటారు. రుద్రం చదివి పూజ చేస్తూ ఉంటారు. పాదుకల పూజ కానీ, విగ్రహాల పూజ కానీ, ప్రతి విప్రులు కూడా రుద్రాన్ని నేర్పిస్తారు, రుద్రాన్ని చదువుతారు. ఆ రుద్రం చదివే సమయంలో వాళ్ళు కూడా ఆ భగవంతుని యందు లయమై చదివితే ఏమవుతుంది? అందులో వచ్చే ఒక తీర్థానికి బలం వస్తుంది, అప్పుడు ఆ తీర్థం ఎవరికి ఇస్తే వాళ్ళకి మంచిది. వాళ్ళు పూజ చేసిన వాళ్ళకి ఆ మనసు నిలిపి వీళ్ళు పూజ చేస్తారు కదా. చేసిన తర్వాత ఏమవుతుంటే ఆ ఫలితము వాళ్ళకి చెందుతుంది అంటారు అమ్మగారు. చూడండి ఎంత సూక్ష్మంగా మనస్సు అనేది ఎంత సూక్ష్మంగా ఉన్నదో, అంత మనసు నిలపడం అనేది అంత సూక్ష్మంగా ఉంది ఆయన. అందుకనే మనము జపము ధ్యానము అనేది ఒక శ్రద్ధాభక్తితో చేసుకుంటూ, భగవంతుని యొక్క గురుస్థానము అన్నిటికన్నా ఘనమైనది కాబట్టి, గురుస్థానము అన్నిటికన్నా గొప్పమైన శ్రేష్టమైన స్థానం కాబట్టి ఆ గురువు యొక్క సన్నిధానానికి మనము అప్పుడప్పుడు వీలైనంత తొందరగా
వీలైనంత త్వరగా వచ్చి దర్శనం చేసుకొని మనం పోతూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఆ గురువు యొక్క మరణం కూడా ఎక్కువ లభించే అవకాశం ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మనం అందరూ కూడా ఇదంతా కూడా గుర్తుంచుకోవాలి. ఏమో ఇప్పుడు మనం పోయేది ఎందుకో నెలకు పోదాం, 2 నెలలకు పోదాం, 3 నెలలకు పోదాం అనుకోరాదు. మీరు చూడండి, రోజు వచ్చేటోళ్ళు, వారానికి వచ్చేటోళ్ళు, నెలకు వచ్చేటోళ్ళు, 15 రోజులకు వచ్చేటోళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క తేజస్సులు, వాళ్ళ యొక్క ముఖంలో ఆ తేజస్సు వేరే ఉంటుంది. ఒకరు 3 రోజులు, 6 నెలలకు వస్తారు, ఒక్కొక్కరు సంవత్సరానికి వస్తారు. వాళ్ళ తేజస్సు తగ్గి ఉంటుంది, భగవంతుని. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క గురుస్థానానికి దూరంగా ఉన్నారు కదా అన్ని రోజులు. అందుకని గురుస్థానానికి ఎంత తరచుగా మనం దర్శించుకుంటే అంత మంచిదని మనం అందరం కూడా తెలుసుకోవాలి. విషయాన్ని మనం అందరికి కూడా తెలపాలి. ఏవో మన వరకే అనుకోరాదు, ఈ విధంగా పోవాలి, ఈ విధంగా చేయాలని మనం తెలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా కాలజ్ఞానం అనేది చాలా అది అర్థం కాని విషయం ఉన్నప్పటికీ కూడా అది జరుగుతూ ఉంటుంది. ఒక కాలాంతరంగా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇట్ట అవుతుంది అని కాలాంతరంగా తెలుస్తుంది. కాబట్టి దాని గురించి మనం ఇది అది పని అనరాదు. ఒక విషయం అయితే ఏంటంటే, అమ్మగారి చుట్టే కాలజ్ఞానం ఉన్నదని నాకు తెలిసిన సత్యం. అమ్మగారి పాదాల చుట్టే కాలజ్ఞానం అంతా కూడా. అందుకనే సూర్యనంది వద్ద శోభనం అయ్యేను. సూర్యనంది క్షేత్రంలో సకల దేవతలు అందరూ కూడా ఇక్కడికి అయినప్పుడు అప్పుడు మన బసవన్న శివతాండం చేస్తారు. నందీశ్వరుని సుముఖాననే సంబరంభులయ్యేను. నందీశ్వరుని సుముఖాననే సంభ్రంభులయ్యేను. నందీశ్వరుని యొక్క సన్నిధానంలోనే ఆయన యొక్క సమక్షంలోనే అంతా భక్తులకు, సర్వభక్తులంతా కూడా ఆనందం పొందుతారు. నందీశ్వరుడు మా వారు వచ్చారని దీని నాట్యం. నందీశ్వరుని సుముఖాలనే సంబరం అవుతుంది. ఆనందంతో శివతాండం చేస్తాడు నందీశ్వరుడు. మా వారు వచ్చారు, అందరూ వచ్చేస్తారు. అందరూ ఇక్కడికి చేరుకున్నప్పుడు ఆ నందీశ్వరుడు శివతాండం చేసి ఎగురు గంతులేసి ఆ విధంగా ఆనందాన్ని పంచుకుంటాడంట భక్తుల మధ్య. అందువల్ల సూర్యనంది క్షేత్రం అనేది ముఖ్యమైనదని. కానీ అందరూ నమ్మలేరంటే చారణ భాగం అన్నారు కదా అమ్మలు. ప్రపంచం అంతా ఉంటుందని చెప్పలేదమ్మ. ఏం చెప్పారు? చారణ భాగం ఉండేది. బారాణ ఏది ఉన్నది పోతుంది. ఆ సమయం వచ్చేస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ధన పోతుంది. దాని గురించి మనం విచారణ చేయొద్దు. మనం చేయవలసిందంతా కూడా గురువు యొక్క స్థానాన్ని దర్శనం చేసుకుంటూ, గురువు యొక్క మార్గానికి సమీపం ఉంటుకుంటూ, మన యొక్క కుటుంబం యొక్క దైనందిన కార్యక్రమాన్ని నడుపుకుంటూ మనం అంతా కూడా ఆనందాన ఉండేది అంటాడు. మది అస్మదీయ నామ పఠనాపరులై ఆనందాన ఉండేది. అస్మదీయ నామ మా యొక్క భగవంతుడు మా యొక్క నామాన్ని పఠనం చేసుకుంటూ, అంటే జపం చేసుకుంటూ మీరందరూ కూడా మా కథా సల్లాపాలను చేసుకుంటూ మా యొక్క మహిమల్ని మీరంతా కూడా స్మరణ చేసుకుంటూ ఆనందాన ఉండేది. అవశ్యం వచ్చేము ఇది తప్పదు అంటారు. ఇది తప్పదు, మేము వచ్చే తీరుతాము. అందుకు సందేహము వలన, అందుకు సందేహం వద్దు, మీకు వచ్చే తీరుతాం, రక్షించే తీరుతాము అని చెప్పి భగవంతుడు మనకు అభయం ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని మనము ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఆనందంతో, సంతోషంతో మనమంతా కూడా గడపాలన్నమాట. అందరూ కూడా ప్రేమ భావనతో, ఐక్యతా భావనతో గురువు యొక్క మనమందరం కూడా ఇందాక అనుకున్నట్టు మనమంతా కూడా అమ్మ బిడ్డలమే. అందరము మేమంతా వాళ్ళు కాదు, బంధువులు కాదు, నిజమైన సోదరులు. ఎవరెవరు? భక్త స్వరూపం అంతా ఆత్మ సంబంధమే.
ఆత్మ సంబంధమే అందరూ కూడా ఆత్మబంధం అంటారు కదా. ఆత్మ 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 ఆత్మబంధం అది. భక్తులది ఆనందం. ఒకరికొకరు ప్రేమ అభిమానాలు నిజమైన బంధువులు వీళ్ళే కానీ ఆ యొక్క రక్త సంబంధికులు అనేది ఏం కాదన్నమాట. మరి ఎక్కడ రాముడు, ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ వానరులు అంతా కూడా ఏకం ఎక్కడ అయ్యారు ఏమా అట్లా అది ఆత్మ సంబంధము. ఆ విధంగా ఒకరికొకరికి భక్తి భావనల వల్ల కలిపేసుకుని ఒకరికొకరు చేతోడు వాతోడు ఒకరు ఆనందంతో కూడా భక్తగణం అంతా కూడా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటుంటే బాగుంటుంది. మత దేశము, కుల దేశము ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. భగవంతుడు ఎటపోతాయి అనుకుంటారు కానీ అది పోతాయి. అవి ఎట్టబోతాయి అంటే భగవంతుడు దాన్ని ఊడ్చేస్తాడు మనం కాదు. అవన్నిటినీ కూడా అన్ని భేదాలను కూడా అంతా ఊడ్చేసి అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? ఆరు మతము ఆకాశము ఎర్రనగును ఆరు మతములు ఒక్కటగు. ఆకాశము ఎర్రనగును ఆరు మతములు ఒక్కటగు. ఆరు మతాలు ఎప్పుడు ఏకమవుతాయినైనా ఆకాశం ఎర్రగావు. ఆకాశం ఎందుకు ఎర్రగా అవుతుందంటే యుద్ధం వస్తుందని కదా. ఆటం బాంబులన్నీ పేలుతాయి కదా. వాటి వల్ల వచ్చే యొక్క ఆ అగ్నికి ఆకాశం అంతా కూడా ఎర్రగా అయిపోతుంది. అప్పుడు అన్ని మతాలు మతము అనేది మతములన్నీ గతములయ్యేను. అందరూ మురిసిపోతున్నారు నా మతం గొప్ప, నా మతం గొప్ప అని మురిసిపోయి కొట్లాడుకుంటున్నారు. అవన్నీ లేకుండా అయిపోతాయి. ఒకటే భావన వచ్చేస్తుంది. అందుకని అమ్మగారు సకల మత ధర్మాన్ని స్థాపించారు. ఎక్కడా లేదు జగత్తులో. మాణిక్యనగర్లో పుట్టిందే కానీ అక్కడ ఆచరణ అనేది అంతగా లేదు. మన దగ్గరే సకల మత ధర్మం యొక్క ఆచరణ మన దగ్గరే కరాఖండిగా నడుస్తున్నది. అహింసాతత్వం కూడా మన దగ్గరే కరాఖండిగా నడుస్తున్నది. అందుకని సత్వగుణం ప్రపంచమంతా కూడా అమ్మ ఏర్పాటు చేస్తారు. కొట్టు తిట్టు లేక జగమంతా ఇది. ఎవరికి కొట్టారు, ఎవరికి తిట్టారు? అమ్మడు ఎవరికైనా తిట్టారా? ఎవరికైనా? అందరూ కూడా అమ్మ యొక్క దర్శనం మొన్నదాకా చేసుకున్న వాళ్ళే కదా. కొట్టు తిట్టు లేక జగమంతా ఏలేము పంచభూతములకు. ఎవరు కొట్టారు, ఎట్ట వెళ్తారు అప్ప జగవంతుడు అమ్మ అంటే పంచభూతములతోటి సాధ్యము కలిసి. పంచభూతాలు, ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, అగ్ని వాయువు, భూమి, అగ్ని వాయువు, ఆకాశము జలం. ఈ 5 పంచభూతములు అంటారు. ఈ పంచభూతములు మహాశక్తి కలిగి ఉంటాయి. ఇప్పుడు చూడండి, అది ఒక క్షణంలోనే అధిక వర్షం వచ్చేస్తుంది. ఎందుకు ఎట్టొస్తుందో, ఈ వాన ఎక్కడ ఉన్నదో ఏమో అర్థం కాదు. కానీ ఎక్కడ పడితే కూడా అక్కడ ఎంతెంతో అధికమైన వర్షాలు ఎందుకు చూపిస్తున్నారంటే తన పని ఆయన చేసేస్తూ ఉన్నాడు. అది అర్థం కాదు ఎవరికి. ఇంకా జరుగుతూ ఉంటే కూడా కొంచెమైనా మార్పు మానవులకు రావటం లేదు. ఏంది ఈ విధంగానే ఆలోచనలు చేయరు. ఏనమ్మా, ఏ ఆలోచనలు ఏం చేయరు. అది అట్టే ఉంటుంది, ఇది ఇట్టే ఉంటుంది. వాళ్ళకి ఆలోచనలు రావు. మళ్ళీ మనం మంచి మార్గంలో నడుస్తామని అనే భావన రాదు. హింసా ప్రవృత్తి ఇడవాలి. మనం హింసా ప్రవృత్తి ఎప్పుడైతే ఇడుస్తారో అప్పుడు ఈ యొక్క కష్టాన్ని నుంచి బయటపడతారన్నమాట. అందుకని పంచభూతములతోటి సాధ్యంపు కలిసి ఈ యొక్క 5 పంచభూతాల్ని ఆజ్ఞ ఇచ్చేసాడు భగవంతుడు. ఆయన ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నారో అప్పుడే ఆజ్ఞ ఇచ్చేసినారు. ఇంకా అంతా కూడా అన్నీ సులువు అవుతానే ఉన్నాయి. కరోనా దగ్గర నుంచి అన్నీ సులువు అవుతా ఉన్నాయి. ఇంకా ఏమేమవుతాయో చూద్దాము. భక్తులు మాత్రం రక్షిస్తానన్నాడు భగవంతుడు. రక్షించే తీరుతాడు. అది అవశ్యం వచ్చే అంటాడు. రక్షించే తీరుతాము అని చెప్పి అంటాడు కదా భగవంతుడు. అది జరుగుతుంది. అవును, అందరూ కూడా భక్తి భావనతోటి, అందరూ కూడా సోదర భావనతోటి, అందరూ కూడా మెలుపుకుంటూ ఆనందముతోటి ఉండేది అందరూ ఉంటున్నారు. అందరూ మళ్ళీ అక్కడక్కడ కాదు, ఇటువంటి ఆకాశ వీధిలో ఆకాశ పంపులు కేకాలు వేయించు దుమికేరు. ఆకాశ మార్గాన ఏమవుతాయి ర్యాకెట్లు చూసారు కదా మొన్న కొద్దిసేపటికి.
ఆ విధంగా అవంతా కూడా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నప్పుడు రాకాసి పంపులు అంటే అవేనమాట. అవి కేకలు వేస్తాయంటే శబ్దం వస్తుంటుంది కదా, ఆ శబ్దంతో వస్తుంటే ఆ శబ్దానికి జనాలంతా వికల్పాలైపోతాయి. అట్టి సమయంలో మీరంతా ఒక దగ్గర కూర్చొని అస్మదీయ నామ పఠనాపరులై ఆనందాన్ని మా యొక్క నామాన్ని, మా కథా సల్లాపాన్ని, మా నామాన్ని, భజనలను, భక్తిని అంతా చేసుకుంటూ మా యొక్క కథా సల్లాపాలంటే వారి యొక్క మహిమలను స్మరణ చేసుకుంటూ మీరందరూ కూడా ఆనందంలో గడపండి. అవశ్యం వచ్చి రక్షిస్తామని భగవంతుని అభయం కాబట్టి మనమంతా కూడా ఆనందంతో ఉండాలి. అమ్మ మన వెంటనే ఉన్నారు. మనం చేయవలసినంత భక్తి, అమ్మగారి మీద స్మరణ, అమ్మగారి మీద ధ్యాస మనమంతా గడుపుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఎవరెవరు తెలుసుకుంటే వాళ్ళే అంతది. అన్నీ కూడా మతములన్నీ గతంలో అయిపోయారు. అందరు నా మతం గొప్ప, నా మతం గొప్ప, నా కులం గొప్ప, నా కులం గొప్ప అనుకుంటున్నారు. ఇదంతా గతం అయిపోతుంది. ఇదేం ఉండదు అనమాట. అక్కదాకా అడిగేటోడు ఉండడు. నేను భగవంతుని యొక్క అనుగ్రహం నాకు కలిగితే చాలనుకుంటారన్నమాట. అటువంటి యొక్క పరిస్థితి రాబోతుంది నాయన. కావున అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ సూర్యనంది క్షేత్రం మీద, అమ్మగారి పాదాల మీద ఎప్పుడు కూడా ధ్యాసతోటి, ఎప్పుడుతోటి స్మరణతోటి అందరూ కూడా నడుచుకుంటూ శాంతిగా, సుఖంగా అందరూ కూడా ఉండాలని ఆ గురుదేవుని ప్రార్థన చేస్తూ ఇంతతో విరమిస్తున్నాను. ఓం సద్గురు మహాయోగి రూపరేఖ